హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అమ్మ చూపించే ప్రేమ, అమ్మ తినిపించే గోరుముద్దలు, అమ్మ చేసే వంటలను మనం ఎప్పుడూ మర్చిపోలేం కదండి. పిల్లలకి ఉదయం లంచ్ బాక్సుల్లోకి అయితే పొద్దున రైతా అయితే చేసేసి వాళ్ళ క్యారేజీలు అయితే పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళైతే. మధ్యాహ్నం అయితే ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మా వారైతే బీరకాయలు, కాకరకాయ అవన్నీ అయితే తీసుకొని వచ్చారు. నేనైతే బీరకాయలను అయితే పట్టుకున్న స్కిన్ అంతా తీసేసి సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా కొంచెం ఉప్పు వేసి తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే అంతలోకి అయితే ఉడికిపోతుంది కదండి. ఈలోపు అయితే నేను బీరకాయలను కట్ చేసుకునేటప్పుడే కాకరకాయలు అయితే తీసుకొచ్చారు మా వారైతే. కాకరకాయలు కూడా వాటికున్న పైన తీసివేసి సన్నగా చక్రాల్లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఒక స్పూను పసుపు అయితే వేసి ఈ విధంగా అయితే కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటానండి. నేను ఎప్పుడు చేసిన కాకరకాయ కారం ఈ విధంగానే చేస్తాను. ఈ విధంగా చేసుకుంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది రాదండి. ఈ 10 నిమిషాలు ఉంటుంది కదా, ఇంక ఈలోపు ఖాళీగా ఉంటాం ఎందుకని నేనైతే పోపు దినుసులు అయితే కలిపేసుకుంటున్నాను. మీరు పోపు దినుసులు ప్యాకెట్ తెచ్చుకుంటారా? ఈ విధంగా విడిగా కలిపి పెట్టుకుంటారా? కామెంట్ అయితే చేయండి. నేనైతే విడివిడిగా తెచ్చేసుకొని తెల్లసాయి పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు అవన్నీ ఈ విధంగా కలిపేసుకుంటే పోపు దినుసులు అనేది చాలా బాగుంటాయండి. పోపు పెట్టుకునేటప్పుడు కూడా నేనైతే ఒకసారి పోపు దినుసుల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. వాటిలో చిన్న చిన్న మట్టి గడ్డలు, చిన్న చిన్న పురుగులు, ఒడ్లు గింజలు అవన్నీ అయితే ఉన్నాయండి. అవన్నీ చూసి పురుగులను చూసి ఇంకొకసారి ప్యాకెట్ తెచ్చుకోకూడదని చెప్పి అనిపించింది. నేను ఇంకప్పటి నుంచి విడివిడిగా అయితే తీసుకొచ్చేసేసుకొని కలిపేసుకుంటానండి. తర్వాత ఎండుమిర్చి కూడా ఓ డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను. త్వరగా అయితే వంట చేసేటప్పుడు పని త్వరగా అవుతుందని. తర్వాత సుజీ రవ్వ, పంచదార అవన్నీ డబ్బాల్లో అయితే అయిపోయాయి. అవి కూడా క్లీన్ చేసి తుడిచేసి ముందు రోజే పక్కన పెట్టుకున్నానండి. ఎప్పటికప్పుడు పోపు డబ్బాలన్నీ అయిపోయిన వాటన్నిటిని క్లీన్ చేసి పెట్టుకుంటే తెచ్చిన సరుకులు కూడా వాటిలో నింపుకోవటానికి చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ పప్పు డబ్బాల్లో నింపేసే లోపు అయితే బీరకాయ కర్రీ అయితే దగ్గర పడిందండి. నీళ్ళు అయితే బాగా ఊరిపోయి బీరకాయల నుంచి నీళ్ళు ఊరుతాయి కదా. ఆ తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి మరలా అయితే తిప్పేసుకొని మూత అయితే పెట్టేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకున్నామని అల్లం కూడా నానపెట్టేశాను. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కారం కూడా తగినంత కారము, ఇక్కడే ఉప్పు అయితే చూసి వేసుకోండి. రుచికి సరిపడా అయితే 2 వేసేసి కారము పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోండి. కారం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచేసుకోండి. ఇంకా లాస్ట్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ అయితే చేశాను. నేనైతే కర్రీ చేసుకొని భోజనం అయితే చేస్తున్నానండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఇంకా సాయంత్రం పిల్లలు 4:30 ఆ టైం అయితే అయింది. పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. వాళ్ళకి స్నాక్స్గా అయితే బజ్జీలను, పకోడీ అయితే చేస్తున్నాను. నేను శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 అరకప్పు, వాము అయితే 1 స్పూనున్నర అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు, చిటికెడు సోడా ఉప్పు అయితే వేశాను. వాము నేను కొంచెం ఎగస్ట్రానే వేశానండి. ఎందుకంటే శనగపిండి తిన్న తర్వాత పిల్లలకి కొంచెం మందంగా ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం ఎగస్ట్రానే వేశాను వాము. అదైతే జీర్ణం చేస్తుంది కదా వాము అయితే. ఆ తర్వాత ఆయిల్ అయితే ముందుగానే కడాయిలో వేడైపోయిందండి. కొంచెం ఆయిల్ కూడా వేసి బజ్జీల పిండిలాగా అయితే కలిపేసుకున్నానండి. బజ్జీలు చేస్తున్నాను నేనైతే. ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చిని శుభ్రం చేసి పెట్టుకొని పచ్చిమిర్చిని అయితే గీరుకొని లోపల ఉన్న వాటిని విత్తనాలన్నీ అయితే తీసివేయాలండి. వీటిల్లోకి వాము, కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ముందుగా నేనైతే మిక్సీ పట్టుకున్న వాము, ఉప్పును కూడా ఆ పచ్చిమిర్చి వాటిల్లో పెట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బజ్జీల పిండి, ఆయిల్ బాగా వేడెక్కాలి.
పునుగులు చేసేటప్పుడు కానీ, గారెలు చేసేటప్పుడు కానీ, బజ్జీలు చేసేటప్పుడు కానీ ఆయిల్ ముందుగా వేడెక్కితేనే బాగా పొంగుతూ వస్తాయండి. బాగా కాలిపోతాయి. టేస్ట్‌గా అయితే ఉంటాయి. ఇంక ఈ విధంగా అయితే బజ్జీలు అయితే నేను ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. పూర్తిగా అయితే పచ్చిమిర్చిని అయితే ఇలా ముంచేసుకొని తర్వాత ఒక సైడ్న ఇట్లా గీరేసుకొని వేసుకోవాలండి. అప్పుడే లోపల పచ్చిమిర్చి కాలిపోతుంది. పైన క్రిస్పీతనం కూడా వస్తుందండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అయితే నేను ఎన్నైతే కావాలో అన్నైతే నేను వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇవి వేగే లోపల నేనైతే ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వాటిల్లో కొంచెం సాల్టు, కొంచెం కారం వేసి కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అంతలోకి ఈ బజ్జీలన్నీ అయితే వేగిపోయాయండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఆకలి మీద ఉంటారు కదా! ఇవైతే చేసి పెట్టానండి నేనైతే. బజ్జీల్లోకి ఇంకా వేసిన తర్వాత చిన్న పకోడీలు కూడా వేశానండి. పకోడీలన్నీ వేగుతూ ఉన్నాయి. ఆ తర్వాత బజ్జీలు ముందు వేశాను కదా! వాటిల్లోకి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయి, కారము, ఉప్పు వాటిల్లో కొంచెం నిమ్మరసం అయితే వేశానండి బజ్జీల్లోకి. అసలు ఎంత టేస్టీగా అయితే ఉన్నాయండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నిమ్మరసం వేసుకొని బయట అమ్ముతారు కదండి ఈ విధంగానే. పకోడీ చేసేటప్పుడు, బజ్జీలు చేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి శనగపిండిలో కలపండి. క్రిస్పీగా చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇదిగోండి ఇంకా తర్వాత ముందుగా నేనైతే కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఉల్లిపాయ వాటిలో ఉప్పు, కారము వేసి కలిపేసుకున్న తర్వాత బజ్జీల్లో పెట్టేసి పైన కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మీకు ఎంతమందికి నిమ్మకాయ పిండుకొని బజ్జీలు తింటామో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ పకోడీ కూడా వేశాను కదా! పిల్లలకైతే ముందే ఇచ్చేసానండి. వాళ్ళైతే తినేశారు. లాస్ట్‌గా అయితే నేను బజ్జీలు అయితే మరలా నేను వేసుకొని వేడిగా అయితే ఉల్లిపాయలు అయితే పెట్టేసుకొని నేనైతే వేడిగా అయితే తినేస్తున్నాను. చాలా బాగా అయితే వచ్చాయండి. నేను కూడా ఇక్కడ తినేసానండి. తినిన తర్వాత పిల్లలైతే లంచ్ బాక్సులకి అయితే ఉదయం పెట్టాను కదా! ఆ బాక్సులు అయితే తీసుకొచ్చారు. ఇంకా గిన్నెలు కూడా అయితే తోమేశాను. ఆ తర్వాత ఇంకా సాయంత్రం అయితే కాకరకాయలు అయితే ముందుగా అయితే ఉప్పు, పసుపు అయితే వేసేసి కలిపి పక్కన పెట్టేశాను కదా! రైస్లోకి అయితే నేను కాకరకాయ కారం అయితే చేస్తున్నానండి. కాకరకాయ కారములోకి కొబ్బరి కారము అలాగే పుట్నాల పప్పు, కారపొడి అయితే రైసుల్లోకి కొబ్బరి కారం ఫ్రైల్లోకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. ఒక చిన్న చిప్ అయితే కొబ్బరిని ఎంత సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న హాఫ్ అయితే తీసుకొని కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. కొబ్బరిని అయితే ఫస్ట్గా మిక్సీ అయితే పట్టుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి ఆ తర్వాత కారము, చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ కొబ్బరి కారం అనేది రైస్లోకి, ఫ్రైల్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కారపొడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చండి. కొబ్బరి కారం అయితే పట్టేశానండి. ఆ తర్వాత పుట్నాల పప్పు కారం కూడా పట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పట్టేసుకున్నానండి. ఇవన్నీ పట్టిన తర్వాత దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి ఉదయానికి లంచ్ బాక్సుల్లోకి అయితే త్వరగా అయిపోతుందండి. ఉదయం కట్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది కదా! అందుకని నైటే నేను దొండకాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ పని చేసుకున్న తర్వాత కాకరకాయలు కాడికైతే ఫ్రై అయితే చేస్తున్నాను. ఉప్పు, పసుపు అవన్నీ వేసాను కదండి. పిండేసుకొని వాటిలో ఉన్న చేదు నీరంతా తీసివేసి ఈ విధంగా కొంచెంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాకరకాయ ముక్కలను అయితే అన్నీ వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత నేను పోపు దినుసులు, ఎండుమిర్చి అయితే వేశాను. ముందుగా కొబ్బరి కారం అయితే పట్టుకున్నాను కదండి. ఈ కొబ్బరి కారము ఆ పోపులో అంతా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే ఉంచాను. సిమ్లో అయితే పెట్టుకోవాలండి. కారపు వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనమైతే కాకరకాయలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవన్నీ కారంలో అయితే వేసుకొని ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేశాను. ఇక్కడే
సాల్ట్ కూడా చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతనే ఉంటానండి. బాయ్.